వాళ్ళకి అర్థమైంది రక్షణ అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది. అందుకే బైబిల్ చెప్తుంది, నేడే రక్షణ దినము, ఇప్పుడే అనుకూల సమయము. సో ఇప్పుడు రక్షణ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం రండి మనం. ఓకే, ఇప్పుడు 7వ వచనం చూద్దాం. ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తున్నది, సంతుష్టి సహితమైన మొదటి తిమోతి 6వ అధ్యాయము 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి, మనము ఇక్కడ సత్యము చెప్తుంది, మనము ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకోపోలేము. సో బైబిల్ చెప్తుంది క్లియర్గా, ఏం చెప్తుంది, ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకురాలేదు, మనం వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్ళము. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? కాగా అన్న వస్త్రములు గల వారమై ఉండి వాటితో తృప్తి పొందియుండుడి అని వాక్యం సెలవిస్తుంది. మనకి ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి తృప్తిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మానవుడికి ఎప్పుడు తృప్తి ఉండదు, ఎప్పుడు కూడా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఎంత ఇచ్చినా కూడా ఇంకా కావాలి అనిపిస్తుంది. అదే ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా జరిగింది. దేవుడు అన్నాడు ఇజ్రాయెల్ ప్రజలకి, నేను ప్రతిరోజు మీకు మన్నాని కురిపిస్తాను. మీ ప్రయాణం అంతట్లో కూడా 40 రోజులు, మీరు 40 సంవత్సరాలు మీరు ప్రయాణం చేసినప్పుడు నేను ప్రతిరోజు మండే టు లేకపోతే సండే టు ఫ్రైడే వరకు ప్రతిరోజు నేను మీకు మన్నాను కురిపిస్తాను. 6వ రోజున మాత్రాన మీకు 2 రోజులు సరిపోయేంత మన్నాను కురిపిస్తాను. మీరందరూ ఏం చేయాలంటే ఒక్క రోజుకి సరిపోయేంత ఆహారాన్ని మీరు కూర్చుకోండి అని చెప్తే వాళ్ళు బయటికి వెళ్ళారు, మన్నాని తీసుకున్నారు. మొదటి రోజు వాళ్ళు ఏం చేశారంటే ఒక్క రోజు కన్నా ఇంకా ఎక్కువ కూర్చుకున్నారు వాళ్ళు. కానీ నెక్స్ట్ డేకి ఏమైపోయిందంటే ఆ మన్నా అంతా కూడా పురుగులు పట్టినాయి. ఓకే, బైబిల్ క్లియర్గా చెప్తుంది, మనకి ఎంత ఉందో దాంట్లో మనము సంతృప్తిగా ఉండాలి. ఇదే దైవభక్తి అంటే. దైవభక్తి అంటే ఏదో కాదు. దైవభక్తి అంటే మొదటిగా మనకిచ్చిన వాక్యాన్ని, మనకిచ్చిన రక్షణను, మనకిచ్చిన అమూల్యమైన ఈ దేవుని కృపను మనం కాపాడుకుంటూ మనకు ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటాం. చూడండి అక్కడ తర్వాత, అందుకే